కన్యా రాశి. ఉత్తర ఫల్గుని నక్షత్రం 2, 3, 4 పాదముల వారు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు, చిత్తా నక్షత్రం 1, 2 పాదముల వారు కన్యా రాశి అంటారు. ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ మాసములో మాసము పరంగా మనం గమనించినట్లయితే రాశి స్థానంలోనే దైవకారకుడైన కేతువు, దీనిని దైవమాసము అంటారు. అటువంటి దైవకారకుడైన కేతువు దైవమాసములో ఈ యొక్క రాశిలోనే ఉండడం వీరికి అనేక రకాల ప్రయోజనాలకి మూలమని తెలియచేస్తూ అనేక రకాల శుభ ఫలితాలు పొందుటకు ఒక ఉత్తమమైన ఆలోచన విధానాన్ని పెంపొందిస్తారని తెలియజేస్తూ వీరు ముఖ్యంగా ప్రతి నిత్యము కూడా గణపతి ఆరాధన, గణపతి దర్శనం అలాగే చేయటం ద్వారా, ఇంకా ముఖ్యంగా మనం తెలుసుకున్నట్లయితే కొంచెం గరిక మన దగ్గర పెట్టుకోవడం ద్వారా విద్యలో ఉత్తీర్ణత సాధించటం, వ్యాపారంలో ఉన్నత శిఖరాలు అధిరోహించటము, అంతేకాకుండా వీరు కోరుకున్న కోరికలన్నీ కూడా ఎప్పటి నుంచో వీరు అనుకున్న ఆలోచన స్థితి అంతా కూడా ఒక విధానంలోకి వచ్చి శుభ ఫలితాలు పొందే గొప్ప అవకాశము. అయితే ముఖ్యంగా పెద్దల నుంచి వచ్చినటువంటి ఆస్తుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవటం, గృహమును నిర్మించేటప్పుడు ఈ యొక్క మాసంలో వీలైనంత వరకు పోస్ట్ పోన్ చేసుకోవటం. ఎందుకంటే కన్యా రాశి వారికి ఈ మాసములో గృహపరంగా అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి గృహంలో నివసిస్తున్నటువంటి వారు కానీ, గృహ నిర్మాణం కొరకు పూనుకున్నటువంటి వారు కానీ, గృహము గురించి ఆలోచన చేస్తున్నటువంటి వారు కానీ మీ యొక్క నివసిస్తున్నటువంటి స్థానంలో కొంచెం గోమూత్రమును తీసుకొచ్చి సంప్రోక్షణ చేయటం ద్వారా, ఈ యొక్క మాసమంతా కూడా సంప్రోక్షణ చేయటం ద్వారా, శుద్ధి చేయబడటం ద్వారా అనేక రకాల శుభ ఫలితాలు పొందే గొప్ప అవకాశం తప్పకుండా లభిస్తుందని ఈ రాశివారికి తెలియజేస్తూ, ముఖ్యంగా రాశివారు వైవాహిక జీవితంలో భాగస్వామితోటి మాట్లాడే విధానంలో కానీ, చర్చించుకునే సమస్యల పరంగా కానీ, కుటుంబ పరంగా తీసుకునే నిర్ణయాల పట్ల కానీ తగిన జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలని, విద్యార్థుల పట్ల అంటే మీకుండే సంతానం పట్ల కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమమని, వారిని పెంచే విధానంలో వారి సమయాన్ని కేటాయించడం కూడా ఒక ఉత్తమమని తెలియజేసుకుంటారని, తద్వారా రావాల్సిన సమస్యల నుంచి బయటపడే అవకాశం సంపూర్ణంగా మీకు లభిస్తుందని, ముఖ్యంగా కన్యా రాశి వారు తెలుసుకొని కుటుంబంతో చర్చలు జరపడం కానీ, పిల్లలతో ఒక మంచి అవగాహనతో దగ్గర కూర్చోబెట్టుకొని మాట్లాడటం కానీ, ధనం ఖర్చు పెట్టేటప్పుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం కానీ, ఇంటికి సంబంధించిన నిర్ణయాలు ఇచ్చేటప్పుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా ఉత్తమమని, అన్ని రకాలుగా ధనపరంగా సమస్యలు, మానసిక సమస్యలు, కుటుంబ సమస్యలు, సంతాన సమస్యలు ఎక్కువగా ఉన్నటువంటి రాశి ఈ మాసం ఏదంటే కన్యా రాశి అని తెలుసుకొని జాగ్రత్త వహిస్తారని తెలియజేస్తూ, మానసికమైన ఒత్తిడికి గురై తలనొప్పి వచ్చే అవకాశం అంటే శిరోబాధ అంటారు. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవటం, ముఖ్యంగా అనారోగ్య సమస్యల నుంచి బయటపడటకు మీకు ముఖ్యమైన వాటిలో మనం చూసినట్లయితే క్యారెట్ అని చెప్తూ ఉంటాం. క్యారెట్ అటువంటి ఆహార పదార్థం ఎక్కడైనా జంతువులకు, చిన్న పక్షులకు కానీ, జంతువులకు కానీ, మేకలకు కానీ, గొర్రెలకు కానీ, లేదంటే మనకు అవకాశం ఉంటే జింకలకు కానీ అటువంటి క్షేత్రాలకు వెళ్ళి వాటికి పెట్టడం కానీ, లేదు ఇంకా అవకాశం ఉన్నటువంటి వారు ఈ యొక్క కలియుగంలో ముఖ్యంగా వెలిసినటువంటి అలివేలు మంగా సమేత వెంకటేశ్వర స్వామి వారి దర్శన భాగ్యాన్ని చేసుకోవటం కానీ, లేదు ఓం నమో నారాయణాయ నమో నమః ఈ యొక్క మంత్రమును ప్రతినిత్యం కూడా 24 సార్లు పఠించి తప్పకుండా అనేక రకాల శుభ ఫలితాలు పొందాలని భావిస్తూ, ముఖ్యంగా అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలని, ధనపరమైన నిందారోపణల నుంచి బయటపడాలని, మానసికమైన ఒత్తిడి నుంచి బయటకు వచ్చి సరైన మార్గం ద్వారా సరైన నిర్ణయములను తీసుకోవడం ద్వారా కుటుంబపరంగా ఒక ఉన్నత స్థితి మీరందరూ కూడా వస్తారని భావిస్తూ ఆశిస్తూ, ఈ యొక్క మాసంలో ముఖ్యంగా దైవారాధన తప్పకుండా చేయాలని చేస్తూ అనేక రకాల శుభ ఫలితాలు మీరు పొందుతారని భావిస్తూ, ఒక గురువుగా శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్ ఏవేంద్రయే ప్రతిష్టతి అని మనస్ఫూర్తిగా దీవిస్తూ, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి తెలియజేస్తారని భావిస్తూ మీ రామకృష్ణ స్వామి నర్సింగోలు. ఆయుష్మాన్ భవ.